మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఫైర్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పుడు అక్కడ మాకు వెటర్నరీ మార్కెట్ యార్డ్ నందు, గుంతకల్ మార్కెట్ యార్డ్ నందు, వెటర్నరీ హాస్పిటల్ నందు, గుంతకల్ మార్కెట్ యార్డ్ వెటర్నరీ హాస్పిటల్ నందు హాస్పిటల్లో ఫైర్ అయినట్లు మాకు కాల్ వచ్చింది. 8:40 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్లీ టర్న్ అవుట్ అయ్యి 8:41కి టర్న్ అవుట్ అయ్యి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఆ హాస్పిటల్ నందు గల ఎక్విప్మెంట్ అంటే మన మెడిసిన్ అంతా కూడా ఆల్రెడీ డోర్ ఓపెన్ లోనే ఉంది. లాస్ట్ డోర్ ఓపెన్ లోనే ఉంది. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఫైర్ పుటప్ చేయడానికి వాటర్ కొట్టాము. అక్కడ విండోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టేసాము. ఆల్రెడీ ఫైర్ పూర్తిగా కంట్రోల్ చేసాం సార్. ఆ మెడిసిన్ కాలిపోయింది, ఒక ఫ్రిడ్జ్ కాలిపోయిందని ప్రాథమిక అంచనా. అది ఎలా జరిగింది అనేటువంటిది ఇప్పుడు మాకు తెలిసిన అంచనా ప్రకారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమిక అంచనాకు వచ్చినాము. తదుపరి విషయాలు మరి వెల్లడిస్తారు. ఉదయం రైతులు ఇచ్చిన సమాచారం మేరకు మంటలు వస్తున్నాయని చెప్పేసి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మేము వచ్చి చూసుకొని ఫైర్ సిబ్బందికి మేము కాల్ చేసేస్తే ఫైర్ సిబ్బంది 8:40కి వచ్చేసేసి మొత్తం మంటలకు సంబంధించినంతా ఆర్పేశారు. తర్వాత మేము ఏమేమి సంబంధించి తెస్తే ముందుగా మాకు ఫ్రిడ్జ్, దానికి మొత్తం మెడిసిన్ మొత్తం అంతా సుమారుగా మొత్తం అంతా దగ్ధమైపోయాయి. తర్వాత ఇటువంటి ఇంకా పైన గోడలకు సంబంధించిన మొత్తం అంతా వాళ్ళు చెక్ చేసేసి మాకు ముందుగా చెప్పారు. తర్వాత ఇది ఈ మెడిసిన్స్ కానీ ఇది కానీ మాకు దగ్గర 4 నుంచి 8 లక్షల వరకు ఇది నష్టం జరిగింది. ఇంకా ఆ ఫ్రిడ్జ్ సంబంధించింది కానీ లేదంటే ఇంకా కొంచెం మంత్రులుగా వ్యాప్తి ఇచ్చింటే సుమారు బిల్డింగ్ ఇంకొక ఫ్రిడ్జ్ ఉంది, అది సుమారు ఒక 20 lakhs వరకు ఇంకా నష్టం జరిగేది. మనకు ఇప్పుడు ప్రజెంట్ వరకు ఇది ఏం జరిగింది అనేసి పై అధికారులకు అయితే తెలియజేసాము. ఇంకా దీనికి సంబంధించిన కారణాలు ఏదనేది ఉంటే కూడా మేము పోలీస్ సిబ్బంది వరకు ఫిర్యాదు చేస్తున్నాము. నా పేరు ప్రదీప్ అండి. నేను ఇక్కడ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఈరోజు పొద్దున్నే డ్యూటీ ప్రకారం నేను 8:40కి వెటర్నరీ హాస్పిటల్ పశువైద్యశాలకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ అటువైపు కీస్ తీస్తుంటేనే ఇటువైపు వచ్చిన సంతకు వచ్చినటువంటి గొర్రెల కాపర్లు, వీళ్ళు గొర్రెల వాళ్ళందరూ ఇక్కడ పొగ వస్తుందని చెప్పడం జరిగింది. దాంతో నేను తాళం ఓపెన్ చేసి చూడగా లోపలంతా పొగతో నిండిపోయింది. మొత్తం ఇక్కడ ఫైర్ వస్తున్నట్టు అనుమానం వచ్చి మా డాక్టర్ గారికి కాల్ చేశాను. డాక్టర్ గారు వచ్చి మొత్తం ఫైర్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. సో మాకు ఇదంతా లోపలంతా ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇది అయిపోయినాయి. లోపల నేను వచ్చినప్పటికీ ఇదంతా జరిగిందండి.